హాయ్ అండి, నేను సుమిత్ర. బీరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. కందిపప్పుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి. బాగా వాష్ చేసుకొని 2 కప్స్ కందిపప్పు తీసుకున్నాను, నానబెట్టుకొని ఉంచుకున్నాను. బాగా నానింది పప్పు. ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు, చింతపండు, టొమాటోస్, ఆనియన్, బీరకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఉడికించుకుని వాటర్ యాడ్ చేసుకుని ఉడికించేసుకున్నాం. 2-3 పీసెస్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టుకుని టూ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. బీరకాయ పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పప్పు గురించి దీన్ని బాగా మెదిపేసుకొని పోపేసేసుకున్నాం. అవుతుంది. ఇందులో ఉప్పు వేసుకొని ఇలా మెదిపేసుకుంటున్నాము. దీన్ని ఇంకా మనం వేరే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడైతే పోపేసుకుందాం. ప్యాన్ పెట్టాను. ప్యాన్ హీట్ ఎక్కువైంది. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కచ్చపచ్చ కొట్టుకున్న తెల్ల వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకున్నాం. అంతేనండి, బీరకాయ పప్పు రెడీ. ఎంతో డెలీషియస్గా మనకి బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వంట చేయాలి, రైస్ పెట్టాలి. పప్పు వచ్చేసరికి రైస్ కుక్కర్ ఆన్ చేయాలి. ఆల్రెడీ ఆన్ చేసేసాను కుక్కర్. మళ్ళీ ఇంకో ఫ్రై చేయాలి. ఫ్రై చేసి పాప వచ్చేసరికి వంట రెడీ చేయాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.